సార్, ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో రౌస్ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్కి, మనీష్ సిసోడియాకి, అలాగే కల్వకుంట్ల కవితకి క్లీన్ చిట్ ఇచ్చేసింది. ఛార్జ్ షీట్ అంతా తప్పుల తడక అని సిబిఐకి చివాట్లు వేసింది ధర్మాసనం. సిబిఐ ఇలాంటి సంస్థ ఇంత దుర్మార్గంగా, ఇంత నిర్జీవంగా పనిచేస్తుందా? కేజ్రీవాల్, సిసోడియా, కవిత నిర్దోషులైతే మరి ఇన్నాళ్ళు జైల్లో ఎందుకున్నారు సార్? అప్పుడు కోర్టు ఏం చేసింది? నెలల తరబడి రిమాండ్లో ఎందుకు ఉంచారు అసలు? ఢిల్లీ లిక్కర్ పాలసీ పైన కేసును ప్రత్యేక కోర్టు కొట్టివేసింది. కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కవితతో సహా 23 మందిని నిందితుల్ని నిర్దోషులుగా ప్రకటించింది. సో సిబిఐని చాలా సీరియస్గా కామెంట్ చేసింది. సిబిఐ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ పైన ఏకంగా డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేయమని ఆదేశించింది. కానీ సమస్య సిబిఐది కాదు. సిబిఐలో, ఈడీలో ఫైనెస్ట్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. సమస్య దానిని కేంద్ర ప్రభుత్వము తమ ఆయుధాలుగా వాడుకోవడం. మీకు సిబిఐ, ఈడీ పెట్టిన పొలిటికల్ కేసెస్లో 95% ప్రతిపక్షాలపైనే పెట్టారు. మనందరికీ తెలిసిన విషయం. బీజేపీలో చేరిన, బీజేపీతో మిత్రపక్షమైన, బీజేపీకి అనుకూలంగా పరోక్షంగా మద్దతు ఇచ్చిన వాళ్ళపైన ఏ కేసులు కదలవు, మెదలవు, ఉండవు. ఇప్పుడు మీకు హేమంత్ బిశ్వా శర్మ అస్సాం ముఖ్యమంత్రి కాంగ్రెస్ నాయకుడు ఉన్నప్పుడు సిబిఐ కేసు, ఆయన బీజేపీలో చేరినాక ఆ కేసు కదలదు, మెదలదు. అలాగే మమతా బెనర్జీ, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, తృణమూల్ నేతల పైన బోలెడని కేసులు ఉన్నాయి, చిట్ ఫండ్ స్కామ్. కానీ అది కదలదు, మెదలదు. అభిషేక్ బెనర్జీ అరెస్ట్ కాడు, కేజ్రీవాల్ అవుతాడు, మనీష్ సిసోడియా అవుతాడు, హేమంత్ సోరెన్ అవుతాడు. ఎందుకంటే మమతా బెనర్జీ బీజేపీకి పరోక్షంగా ఉపయోగపడుతోంది. ఇండియా కూటమిలో చిచ్చు పెడుతూ, రాహుల్ గాంధీ కాదు, కాంగ్రెస్ కాదు, తానే నాయకురాలని మాట్లాడుతూ ఇండియా కూటమి డివైడ్ అవ్వటానికి ఉపకరిస్తోంది. అందువల్ల మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీపై కూడా కేసులు ముందుకు పోవు. ఇప్పుడు బెంగాల్ ఎన్నికల సమయంలో మళ్ళీ ఏమైనా కదులుతాయేమో, లేకపోతే కదలయి. జగన్మోహన్ రెడ్డి పైన బోలెడు సిబిఐ, ఈడీ కేసులు ఉన్నాయి. ఒక్క అడుగన్నా ముందుకేస్తుందా? తెలుగుదేశం పార్టీ గొంతు చించుకున్నా కూడా బీజేపీ ఈ ఒక్కటి తప్ప ఇంకేదైనా అడుగుంటున్నారు చంద్రబాబు నాయుడును. అందుకే జగన్ పైన ఏ కేసులు కదలవు, మెదలవు. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి 11 ఏళ్ళుగా బీజేపీకి ఉపయోగపడుతున్నాడు కనుక, బీజేపీకే మద్దతు ఇస్తున్నాడు. బీజేపీ వ్యతిరేక కూటమిలో చేరలేదు గనక. సో అందువల్ల భారతీయ జనతా పార్టీలో చేరిన పరోక్షంగా ఉపయోగపడేమి కాదు. ఇప్పుడు మీరు అన్ని ప్రతిపక్ష పార్టీలపైన కేసులు ఉంటాయి. కేసులు లేని ఏకైక పార్టీ ఎంఐఎం. ఎంఐఎం నాయకుడైన ఓవైసీ బ్రదర్స్ పైన ఈడీ ఉండదు, సిబిఐ ఉండదు, ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు. ఎందుకు? ఎంఐఎం ఎజెండా బీజేపీకి ఉపయోగపడుతుంది కనుక. సో మీరు అశోక్ చౌహాన్ దాని ఆదర్శ్ సొసైటీ కుంభకోణంలో ప్రధాన నిందితుడు. ఆయన ఈ ఆదర్శ్ సొసైటీ కుంభకోణాన్ని ఫైనాన్స్ మినిస్టర్ పార్లమెంట్లో ఇచ్చిన యూపీఏ సమయంలోని కుంభకోణాల చిట్టాలో ఒక ప్రధానమైన కేసుగా చెప్పారు. అలా చెప్పిన 1 వీక్కే ప్రధాన నిందితులైన అశోక్ చౌహాన్ బీజేపీలో చేరాడు. ఏకంగా రాజ్యసభ సీట్ ఇచ్చారు. మహారాష్ట్రలో ఆ పార్టీకి చీఫ్ క్యాంపెయినర్ అయ్యాడు. అలాగే అజిత్ పవార్ పైన మోడీయే ఆరోపణ చేశాడు 70,000 కోట్ల కుంభకోణాలని. ఆ తర్వాత అజిత్ పవార్ని ఎన్డీఏలో చేర్చుకొని ఏకంగా ఫైనాన్స్ మినిస్టర్ చేశారు. అందువల్ల సమస్యల్లో సిబిఐ, ఈడీది కాదు, సమస్యల్లో దాన్ని ఉపయోగించుకుంటున్న పొలిటికల్ మాస్టర్స్ది. ఇప్పుడు కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడిగా అవినీతి వ్యతిరేక పోరాటంలో ఆ పార్టీ పుట్టింది. సో ఎప్పుడైతే ఈ లిక్కర్ పాలసీ కేసు వచ్చిందో, కేజ్రీవాల్ క్యారెక్టర్ అసాసినేషన్ చేయగలిగారు. సో కేజ్రీవాల్ అవినీతి పరుడు, ఆ అవినీతిలో కోరుకుపోయిందన్న పెద్ద పొలిటికల్ నరేటివ్ బిల్డ్ చేశారు. సక్సెస్ అయ్యారు. ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ను ఓడించారు. ఏముంది? మళ్ళీ 3-4 ఏళ్ళ దాకా ఎలక్షన్స్ లేవు. సో ఇప్పుడు కోర్టు నిర్దోషం చెప్తేంది, చెప్పకపోతే ఏంటి? డ్యామేజ్ జరగాల్సిందల్లా జరిగింది కదా. ముఖ్యమంత్రిగా ఉంటూ జైల్లో ఉండాల్సి వచ్చింది. ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ 530 days ఉప ముఖ్యమంత్రి పదవి కోల్పోయి జైల్లో ఉన్నాడు. 156 days కేజ్రీవాల్ జైల్లో ఉన్నాడు. మరి దీనికి ఎవరు కంపెన్సేట్ చేయాలి? నష్టపరిహారం ఎవరు ఇవ్వాలి? ఎందుకంటే సిబిఐ కేసు తప్పుల తరకే కాదు, ఇట్స్ ఎ ఫ్యాబ్రికేటెడ్ కేసు. ఏ రకమైన సాక్ష్యాధారాలు లేవు. ఇదంతా గెస్ వర్క్ పైన ఈ కేసు పెట్టారు. అసలు ఒకదానికి పొంతన లేదు. ఏ రకమైన మెటీరియల్ సేకరించలేదు.
అసలు మనీ ట్రైల్ లేదు. ఇది కేవలం ఒక అడ్మినిస్ట్రేటివ్ డిసిషన్ పైన ఇంత పెద్ద కేసు పెట్టారు. వాళ్ళు పెట్టదలుచుకున్నారు కనుక పెట్టారు తప్ప ఇందులో ఆధారాలు ఏం లేవు. ముందుగానే ఒక ఒపీనియన్కి వచ్చి దాన్ని సమర్థించుకోవడానికి ఫ్యాక్ట్స్ని సమకూర్చారే తప్ప కేసులో ఏమీ లేదని ఇవాళ కోర్టు తీర్పు చెప్పింది. అందుకే నిందితులు అందరినీ విడుదల చేసి పడేసింది. మరి ఇప్పుడు ఈ సిబిఐ సిగ్గుతో తల వంచుకోవాలి. అందువల్ల ప్రాబ్లం పొలిటికల్ మిస్యూజ్ ఆఫ్ సెంట్రల్ ఏజెన్సీస్లో ఉంది. అందువల్ల ఏమి ఇది సిబిఐ పైన డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ సిబిఐ అధికారి పైన కోర్టు వేసింది, కానీ ఆయన చేతిలో ఆ అధికార చేతిలో ఉంటుందా? సో అందువల్ల ఈ మిస్యూజ్ ఆఫ్ సెంట్రల్ ఏజెన్సీస్ మరొకసారి నిరూపించబడ్డాయి. కానీ ఈలోగా జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. బీజేపీకి రావాల్సిన లాభం వచ్చేసింది. తర్వాత ఏం జరిగితే ఏమున్నది, చేయగలిగింది అయితే ఏం లేదు కదా.